పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు నువ్వు దేవుడివి రాముడివి అని పొగడలేదు. ఈరోజు నేను పొగడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు రాజకీయ పరంగా ప్రజలను రక్షించే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళామంతే. కానీ ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్ని జన్మలు మేము పుణ్యం చేసుకుంటే పుట్టావయ్యా బాబు. అసలు ఎన్ని జన్మలు చేసుకుంటే పుట్టావు ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి. అసలు ఏ దేవుడు నిన్ను ఈ రాష్ట్రంలో పుట్టించాడు, కానీ నువ్వు లేకపోతే మొత్తం నాశనం అయిపోద్ది. మొత్తం సనాతన ధర్మమే నాశనం అయిపోద్ది, హిందూ ధర్మమే నాశనం అయిపోద్ది. నువ్వు ఉప ముఖ్యమంత్రి అవ్వు, ఎమ్మెల్యే అవ్వు, సినిమా యాక్టర్ అవ్వు, ఒక సాధారణ వ్యక్తి అవ్వు, సరైనోడు దొరికాడు మన రాష్ట్రానికి. నేను ఏ మతాన్ని మీరు మా మతంలోకి చేరండి, మా మతం గొప్పదని నేను ఎప్పుడు చెప్పను. కానీ మా సనాతన ధర్మాన్ని బ్రతకనివ్వండి. దయచేసి మా సనాతన ధర్మాన్ని, మా హిందూ ధర్మాన్ని బ్రతకనివ్వండి. ఈ హిందూ ధర్మాన్ని పట్టి ఎంతోమంది బ్రతుకుతున్నారు. ఆ హిందూ ధర్మాన్ని నాశనం చేయొద్దు, మా మనోభావాలని నాశనం చేయొద్దు దయచేసి, ప్లీజ్.